చాలామంది మధ్యలో మెదిలే ప్రశ్న, ఈరోజు భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లోపట కొలంబోలో జరగబోతోంది. మీకు తెలుసు. ఈ మ్యాచ్ లోపట మరి భారత కెప్టెన్, పాకిస్తాన్ కెప్టెన్ కరచాలనం చేస్తారా లేదా, ప్లేయర్లు మ్యాచ్కు ముందు మ్యాచ్ తర్వాత అటు కెప్టెన్లు కానీ ప్లేయర్లు కానీ కరచాలనం చేస్తారా లేదా, దానికి అడిగిన ప్రశ్నకు సూర్యకుమార్ యాదవ్ 24 గంటలు ఆగండి, తేల్చి చెప్తాం, మీకే తెలుస్తుంది అన్నారు. సో దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనకు క్రికెట్తో సంబంధం, వీటితో మనకు ఇంత పెద్ద ఇష్యూ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనం మ్యాచ్ ఇలా ఆడతాం, ఈరోజు పాకిస్తాన్ ఓడగొడతామా లేదా. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్ నుండి కానీ పాకిస్తాన్ సపోర్టర్లు కానీ ఇష్టమైన భాష మాట్లాడుతున్నారు, ఇష్టమైన భాషను ప్రయోగిస్తున్నారు. సో బట్ ఇండియన్ క్రికెట్ లవర్స్ మాత్రం చాలా చక్కగా చాలా మంచి మంచి మాటలతో వాటికి సమాధానం చెప్తున్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళకు అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు రాతలు రాసిన వాళ్ళకు మాత్రం ఎవరు కూడా సమాధానం ఇవ్వట్లేదు. చాలా చక్కగా తెలివిగా చాలా మంచిగా ఒక మంచి భాషతో ఒక ఒక పరిణతి చెందిన ఒక భాషను ఉపయోగిస్తున్నారు. అదే మనకు వాళ్ళకు ఉన్న తేడా. సో ఈరోజు మ్యాచ్ మాత్రం రసవత్తరంగా కొనసాగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. అలాగే కొనసాగాలి, మ్యాచ్ జరగాలి, దాంట్లో ఇండియా ఘన విజయం సాధించాలి. సో ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్ ఎలా ఆడాలంటే వాళ్ళ ఆవేశాలతో కాకుండా వాళ్ళ ఆలోచనలతో సమిష్టిగా కృషి చేసి ఖచ్చితంగా పాకిస్తాన్పై గెలిచి తీరాలి ఈ మ్యాచ్. సో ఎందుకంటే వాళ్ళకు మన గెలుపే వాళ్ళకు ఒక మంచి సమాధానం. ఎంత విర్రవీగిపోతున్నారంటే ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం, అసలు తప్పెవరు చేశారు, ఎవరు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు ప్రపంచంలో, కానీ ఎవరు మాట్లాడరు. మనకు సపోర్ట్ చాలా తక్కువ, కానీ మనం గెలిచి తీరాలి, ఇదే వారికి ఒక మంచి సమాధానం.